హలో స్టూడెంట్స్, ఇంటిగ్రల్ 0 to π/4 1/sin కాసుల్లో ఒక హోమోజీనియస్ ఎక్స్ప్రెషన్ ఉంది. సో ఇదొక స్టాండర్డ్ మోడల్. ఓకే, సో ఎలా ఉందంటే ఇది సైన్ కాసులు ఉన్నాయి, పవర్స్ 2 ఉంది, ఇంకా ఒకటే యాంగిల్ ఉంది. సో ఇలా ఉన్నప్పుడు ఇమీడియట్గా మనకి గుర్తుకు రావాల్సిన స్టెప్ ఏంటంటే డివైడ్ ఆన్ న్యూమరేటర్ బై హైయెస్ట్ పాసిబుల్ పవర్ ఆఫ్ కాస్. ఎందుకంటే అలా చేస్తే ఆ ఉన్న ఎక్స్ప్రెషన్ అంతా ట్యాన్లో కన్వర్ట్ అయిపోతుంది, ఇంకా డీటీకి పైన సీకెండ్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ కూడా వచ్చేస్తుంది. సో ఇక్కడ స్టార్ట్ బై డివైడింగ్ బై కాస్ స్క్వేర్ ఎక్స్. హైయెస్ట్ పవర్ ఆఫ్ కాస్ అంటే కాస్ స్క్వేర్ ఎక్స్తో డివైడ్ చేస్తే చాలు ఇక్కడ. సో డివైడింగ్ బై కాస్ స్క్వేర్ ఎక్స్ ఏమవుతుందంటే ఇచ్చిన ఇంటెగ్రల్ని ఐ అనుకుంటే ఇంటెగ్రల్ 0 to π/4 పైన న్యూమరేటర్లో 1/కాస్ స్క్వేర్ ఎక్స్ విచ్ ఈజ్ సీకెండ్ స్క్వేర్ ఎక్స్, కింద డినామినేటర్లో 5 కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ 16 సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ 8 సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ బై కాస్ స్క్వేర్ ఎక్స్. సో ఈ కాస్ స్క్వేర్ ఎక్స్ని కింద ఉన్న డినామినేటర్లో 3 టర్మ్స్కి స్ప్లిట్ చేస్తే డినామినేటర్లో ఫస్ట్ టర్మ్ 5 జస్ట్ 5 అవుతుంది. కాస్ స్క్వేర్ ఎక్స్ క్యాన్సిల్ అయ్యి జస్ట్ 5 అవుతుంది. సెకండ్ టర్మ్ 16 సైన్ స్క్వేర్ ఎక్స్ బై కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ థర్డ్ టర్మ్ 8 సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ బై ఆ కాస్ స్క్వేర్ ఎక్స్ని ఇలా చూద్దాం, కాస్ ఎక్స్. న్యూమరేటర్లోనేమో 1/కాస్ స్క్వేర్ ఎక్స్ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. సో ఇప్పుడు డినామినేటర్ని సింప్లిఫై చేస్తే కాస్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతాయి, లాస్ట్ టర్మ్లో కాస్ క్యాన్సిల్ అవుతాయి. డినామినేటర్ మొత్తం ఇప్పుడు ట్యాన్లో రాయొచ్చు మనం. సో ఇంటిగ్రల్ 0 to π/4 సీకెండ్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ బై just 5 plus 16 tan square x plus 8 sin x by cos x which is 8 tan x. ఇక్కడ మనకి క్లారిటీ వస్తుంది టీ ఏం పెట్టుకోవాలో, ఫర్దర్గా ఇంటిగ్రేషన్ని ఎలా చేయాలో. సో పుట్ టీ ఈక్వల్ టు tan x, ఎందుకంటే దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే dt అక్కడ న్యూమరేటర్లో రెడీగా ఉంది. dt ఈజ్ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. అయితే డెఫినెట్ ఇంటిగ్రల్ కాబట్టి ఇప్పుడు టీ ఏదైనా పెడితే అక్కడ లిమిట్స్ కూడా మారుతాయి. సో ఇప్పుడు అప్పర్ లిమిట్ ఏమవుతుందంటే టీ అప్పర్ లిమిట్ ఎక్స్కి అక్కడ ఉన్న అప్పర్ లిమిట్ని ఈ సబ్స్టిట్యూటింగ్ ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేయండి. సో tan π/4 అప్పర్ లిమిట్ ఎక్స్ అప్పర్ లిమిట్ ఈజ్ π/4. సో టీ అప్పర్ లిమిట్ tan π/4. టీ లోవర్ లిమిట్ ఏమో tan ఎక్స్కి లోవర్ లిమిట్ 0, సో tan 0. సో tan π/4 1, tan 0 0. సో ఇప్పుడు ఇంటిగ్రల్ ఏమవుతుందంటే ఇంటిగ్రల్ 0 to 1 కొత్త లిమిట్స్ వేసుకొని డీటీలోకి మార్చుకుందాం. dt సీకెండ్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ అంటే dt బై 5 ప్లస్ 16 టీ స్క్వేర్ ప్లస్ 80. అంటే డినామినేటర్లో టీల్లో క్వాడ్రటిక్ ఉంది. సో ఇలా ఎప్పుడు టీల్లో క్వాడ్రటిక్ ఉన్నా మనం చేసేది ఏంటంటే కంప్లీట్ యాజ్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ అండ్ ఎక్స్ప్రెస్ ఇట్ యాజ్ సమ్ ఆఫ్ 2 స్క్వేర్స్. సో ఈ 16 8 ఇలా నైస్ నంబర్స్ ఉన్నప్పుడు ఆ కంప్లీటింగ్ స్క్వేర్స్ ఇంకా ఈజీ అవుతుంది. ఆ 16 టీ స్క్వేర్ని 4t హోల్ స్క్వేర్ ప్లస్ అక్కడ ఉన్న 8tని 2 ఇంటూ 4t. సో 2 ఇంటూ 4t ఇంటూ 1 లాగా చూస్తే మనకు అక్కడ థర్డ్ టర్మ్ రావాల్సింది 1 స్క్వేర్ విచ్ ఈజ్ 1. కానీ అక్కడ 5 ఉంది, సో ఆ 5 బ్యాలెన్స్ అవడానికి ప్లస్ 4 అయ్యొచ్చు. క్వశ్చన్ని మార్చకుండా నంబర్స్ని అడ్జస్ట్ చేసి పర్ఫెక్ట్ స్క్వేర్ తీసుకురావాలి ఎప్పుడు క్వాడ్రటిక్ ఉన్నా. సో ఇలా రాసినందుకు ఇప్పుడు ఈ ఫస్ట్ 3 టర్మ్స్ పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతాయి. సో ఇంటిగ్రల్ 0 to 1 dt బై ఏమవుతుందంటే ఈ ఫస్ట్ 3 టర్మ్స్ 4t ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 4, ఆ 4ని 2 స్క్వేర్ లాగా రాద్దాం. ఇప్పుడు ఇది ఒక స్టాండర్డ్ ఇంటిగ్రల్ లాగా ఉంది. ఏంటంటే అది ఇంటిగ్రల్ dx బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ విచ్ ఈజ్ 1/a tan ఇన్వర్స్ x/a. సో ఆ ఇంటిగ్రల్ వేసేసుకుంటే 1/a వాల్యూ 2 tan ఇన్వర్స్ x/a. x ఇక్కడ ఇదంతా అవుతుంది 4t ప్లస్ 1. సో 4t ప్లస్ 1 బై a ఈజ్ దిస్ బేస్ ఓవర్ హియర్ 2. అయితే ఇక్కడ xకి 4t ప్లస్ 1 ఉంది, పైన dt ఉంది, ఇక్కడ 4t ప్లస్ 1 ఉంది. అంటే ఈ టీకి ఒక కోఫిషియంట్ ఉంది 4 అని. ఆ 4ని కూడా ఇక్కడ కింద బై 4 వేసుకోవాలి. ఈ 4 ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ టీకి ఉన్న కోఫిషియంట్ వల్ల. అదే ఇక్కడ టీకి కోఫిషియంట్ 1 అయితే కింద ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు. అదే ఈ 4 ఇక్కడ లేకుండా ఈ 1 ప్లేస్లో ఉండుంటే అప్పుడు కూడా మనం ఏం వేసుకోవాల్సిన అవసరం లేదు.
టీకి పక్కన కాన్స్టెంట్ లాగా ఉన్న టర్మ్ మీద డిపెండ్ అవ్వదు ఈ డినామినేటర్. టీకి కోఫిషియంట్ ఏమన్నా ఉంటే ఆ కోఫిషియంట్ని మాత్రం ఫైనల్గా ఇంటిగ్రల్ రాసుకున్న తర్వాత వేసుకోవాలి. ఇంటిగ్రేషన్ బై సబ్స్టిట్యూషన్లో మనం చేసేది ఇదే, డైరెక్ట్గా రిజల్ట్ వేయటానికి. అదర్వైజ్ మీరు మళ్ళీ 4t+1 z పెట్టుకొని ఇంటిగ్రల్ వేస్తే ఇదే వస్తుంది ఆన్సర్. ఓకే, సో ఇదే ఇంటిగ్రల్. సి రాయము ఎందుకంటే లిమిట్స్ ఉన్నాయి కదా. సో ఇప్పుడు అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూటెడ్ మైనస్ లోవర్ లిమిట్ సబ్స్టిట్యూటెడ్. సో ముందైతే ఇది 1/8 tan ఇన్వర్స్ 4t+1/2లో టీని ముందు 1 పెడతాం. ఓకే, సో 4+1/2 మైనస్ అప్పర్ లిమిట్ పెట్టేసాం. ఇప్పుడు లోవర్ లిమిట్ పెడితే 1/8 tan ఇన్వర్స్ 4 times 0+1 అంటే 0 0+1/2. సో దట్స్ ఆల్. ఇప్పుడు సింప్లిఫై చేస్తే ఆన్సర్ వస్తుంది. 1/8 కామన్ తీస్తే లోపల ఏముందంటే tan ఇన్వర్స్ ఇది 5/2 మైనస్ tan ఇన్వర్స్ 1/2. సో 1/8 tan ఇన్వర్స్ x minus tan inverse y is tan inverse x minus y by 1 plus xy. సో ఆ ఫార్ములా వాడి దీన్ని రెడ్యూస్ చేస్తే x minus y by 1 plus xy. నంబర్స్ ఇక్కడ సింప్లిఫై చేస్తే 1/8 tan ఇన్వర్స్ పైన 2 by 1 plus 5/4, సో 9/4, 2/9/4. కింద డినామినేటర్లో ఉన్న డినామినేటర్ పైకి వెళ్తే 1/8 tan ఇన్వర్స్ 8/9. 1/8 tan ఇన్వర్స్ 8/9. సో ఇది ఆప్షన్ 3లో ఉంది. సో ఇక్కడ ఇంపార్టెంట్ స్టెప్స్, డివైడింగ్ బై హైయెస్ట్ పవర్ ఆఫ్ కాస్ విచ్ ఈస్ cos square x అండ్ పుట్టింగ్ t ఈక్వల్ టు tan x. ఈ మోడల్ మళ్ళీ వస్తుందండి, బోత్ ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్లో డెఫినెట్ ఇంటిగ్రేషన్లో. సో డెఫినెట్ ఇంటిగ్రేషన్ మీద మరిన్ని పీవైక్యూ మోడల్స్ ఇక్కడ పైన ప్లేలిస్ట్లో అటాచ్ చేయబడి ఉన్నాయి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ టీజీఎఫ్ సెట్ వీడియోస్ మీరు చూడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.